శ్రీరామాయణం సుందరకాండలో ఆ రావణాసురుడు ప్రతిరోజు కూడా పుష్పక విమానంలో అనేక భోగాలు అనుభవిస్తాడు. భోగాలు అనుభవించడం కాదు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి మూర్తి ఉంటుంది. నియుజ్యమానా సుగజా స్వహస్త సకేశరాశ్చోత్పలపత్రహస్త బభూవ దేవీ చ కృతా సుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు వాల్మీకి మహర్షి. అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క మూర్తి. 2 ఏనుగులు ఇలా పైకెత్తి తామర పువ్వుల్ని పద్మ కింజిల్కములను అభిషేకం చేస్తుంటాయి. బంగారు పాత్రలతో పద్మ కింజిల్కములను అభిషేకం చేస్తుంటాయి. అటువంటి లక్ష్మీదేవికి పూజ చేస్తాడు. బయటికి వస్తాడు. ఆ లక్ష్మీదేవే ఎవరి రూపంలో ఉంది? గృహలక్ష్మి గృహే గృహే. నేను పూజ చేసుకుని బయటికి వచ్చి మా వీధి తలుపు తీశాననుకోండి, ఎదురింటి వారి భార్య అక్కడికి వచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటోంది. ఇప్పుడు నేను పూజ గదిలో ఏ తల్లికి పూజ చేశానో ఆ తల్లే ఒక్కసారి కదులుతూ కరచరణాదులతో నాకు కనపడాలని ఎదురింటి వారి భార్యగా కనపడింది. ప్రతి ఇంటిలో ఉన్న గృహిణి లక్ష్మియే. ఇప్పుడు నేను వెంటనే మనసులో ఆవిడ పాదాల వంక అలా చూస్తూ, ఆవిడ పాదాలకు పెట్టుకున్న మంజీరాలు, ఆవిడ రాసుకున్న పసుపు, ఆవిడ పెట్టుకున్న పారాణి వంక చూస్తూ, ఆమె పాదాలకి మనసులో నమస్కారం చేస్తూ, నేను ఇప్పటిదాకా పూజ చేసిన లక్ష్మి ఇదిగో ఈ రూపంలో నాకు కనపడుతోంది అని నేను చూస్తున్నాను అనుకోండి. ఆ పక్క నుంచి చూసేవాడు ఇంకోలా అనుకోవచ్చు, ఏమిటి ఆయన అలా చూస్తున్నారని. కానీ నా లోచూపు ఇంకొకటి కాదు. నేను పూజ చేసిన లక్ష్మియే నా ఎదురింటి వారి భార్య. ఈ భావన నా యందు ఉన్నప్పుడు నేను ఉత్తమ స్థితిలో ఉన్నానని గుర్తు. రావణుడు పూజా మందిరంలో లక్ష్మీదేవికి పూజ చేస్తాడు. బయటికి వచ్చి సీతమ్మ వంక కామంతో చూస్తాడు. ఇదే పతనానికి కారణం. నీ చూపు కాదు, లోచూపు ప్రధానం. అది రాముడైతే ఏ ఇతర స్త్రీ అయినా పరదేవతగా చూస్తాడు. కామము ఒక్క సీతమ్మ ఎందే ఉంచుకుంటాడు. ఇది ఉత్తమ పురుష లక్షణం. రాముడు మనకి నేర్పినటువంటి ధర్మం. ప్రతి క్షణం నీ కదలికలు, నీ లోచూపు ధర్మంతో ముడిపడుతోందా? అదిగో అటువంటి భక్తితో జీవనం చేయడాన్ని ధార్మికమైనటువంటి జీవనము అని పిలుస్తారు. అటువంటి ధార్మికమైనటువంటి జీవనం ఎక్కడున్నదో అక్కడ ఈశ్వర విభూతి వర్షిస్తుంది. నన్ను నమ్మండి, ఒక తరం కన్నా ఒక తరం, ఒక తరం కన్నా ఒక తరం వృద్ధిలోకి వస్తుంది.